ధర్మము ఎవరు ఆచరిస్తారో వారికి మాత్రమే పట్టాభిషేకం. అందుకనే రామావతారంలో తానే ఒక నరుడుగా బ్రతికి ధర్మాన్ని ఆచరించాడు కాబట్టి పట్టాభిషేకం, ధర్మ పట్టాభిషేకం రాముడికి జరిగింది. ఎప్పుడైతే యుద్ధకాండం అయిపోయిన తర్వాత, రావణవధ తర్వాత విభీషణుడిని అక్కడ ఆయన ఒక చక్రవర్తిగా స్థాపించాడో, పట్టాభిషేకం చేశాడో, రాగానే రామ పట్టాభిషేకం జరిగింది. ఆ రామ పట్టాభిషేకం జరిగినప్పుడు ధర్మానికి పట్టాభిషేకం జరిగింది. ధర్మదండనాన్ని చేతిలో పెట్టుకొని 11,000 సంవత్సరాలు భూమిని ఏలుతున్నప్పుడు ఎప్పుడూ కూడా భూమి మీద రోగం రాలేదు. ఒక తండ్రి పిల్లడికి పిండ ప్రదానం చేయలేదు. ఒక భార్య విధవ కాలేదు. ఎప్పుడు కూడా సుమంగళిగానే చనిపోయిందంట. రాముడు రాజ్యాన్ని ఏలుతున్నప్పుడు అసలు ఎలాంటి ఒక పరిస్థితి ఉంది అంటే, ఎంత ఏసీ అవసరమో అంటే మీకు ఎండకి బాధపడటమో, చలికి ఇబ్బంది పడటాలో లేదు. ఒక చర్మానికి ఏది సరైన ఉష్ణోగ్రతో అలాంటి ఒక ఉష్ణోగ్రతనే దేవతలందరూ భూమండలానికి ఇచ్చారు. అసలు దేవతలు వాళ్ళు ధర్మముని ఎలా పట్టుకోవాలో కింద ఒక ధర్మచక్రవర్తి అయిన రామచంద్రమూర్తిని చూసి నేర్చుకున్నారు. అందుకు రామచంద్రమూర్తికి ఆ ధర్మ పట్టాభిషేకం జరిగింది త్రేతాయుగంలో. అది విన్న ధర్మరాజు ఇప్పుడు ధర్మాన్ని పట్టుకొని ధర్మాన్ని ఆచరించాడు కాబట్టి కృష్ణుడు గాడ్ ఫాదర్లా వచ్చి ధర్మరాజుకి పట్టాభిషేకం చేశాడు.